హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు వైట్ మ్యాగ్నెట్ ఫిజిక్స్ ఛానల్. ఇంతకుముందు క్లాస్లో మనము ఏమేమి డిస్కస్ చేసాము? మోషన్, రెస్ట్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ కదా, వీటిని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఇంకా ఫర్దర్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. రైట్. సో అవేవి టాపిక్స్ అంటే స్పీడ్, యావరేజ్ స్పీడ్, వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, యాక్సలరేషన్. ఓకేనా? ఇవన్నీ ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? మన లెసన్ ఏంది? మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఈ లెసన్లో నెక్స్ట్ చెప్పబోయే టాపిక్స్ ఏవేవి? స్పీడ్, ఓకే, స్పీడ్, యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అండ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, average velocity, instantaneous velocity, acceleration. ఓకే, యాక్సలరేషన్. సో ఈ టాపిక్స్ ఈ లెసన్లో ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. లెట్స్ సీ వాట్ ఈస్ మెన్ బై స్పీడ్. ఓకే, స్పీడ్ అంటే ఏదో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ స్పీడ్ అంటే ఏందో చూద్దాం. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ చెప్పుకున్నాం కదా. డిస్టెన్స్ అంటే ఏది చెప్పుకున్నాము? సో ఇది ఏ పాయింట్ బి పాయింట్, ఇది డిస్ప్లేస్మెంట్ అయితే ఇదేమవుతుంది? డిస్టెన్స్ అవుతుంది. ఓకేనా? డిస్టెన్స్. ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్లో సర్టెన్ టైంలో వెళ్ళగలిగితే దాన్ని స్పీడ్గా చెప్తాం. అంటే డిస్టెన్స్లో సర్టెన్ టైంలో వెళ్ళగలగాలి. The distance traveled by a body in unit time is called speed. Understand? The distance ఇది కదా డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ని ట్రావెల్ అవ్వాలి ఒక బాడీ. ఎంత అనుకున్న టైంలో ట్రావెల్ అయిపోవాలి. దాన్ని ఏమంటున్నామంటే స్పీడ్. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ in unit time, unit interval of time is called speed. ఏమంటారు దాన్ని? స్పీడ్ అంటారు. కాబట్టి స్పీడ్ is equals to distance by time. Distance by time. Speed is equals to distance by time. Okay. SI units of speed. SI units is distance units in the meters, time units is seconds. So SI units of speed is meter per second. CGS units, okay, CGS units are distance ki CGS units centimeters, time ki seconds, centimeter per second. Understand? ఇప్పుడు speed is a which quantity? Scalar quantity na vector quantity na? దీన్ని దేని నుంచి డిరైవ్ చేస్తున్నాము? డిస్టెన్స్ నుంచి కదా స్పీడ్ ని డిరైవ్ చేసేది. డిస్టెన్స్ అనేది ఏ క్వాంటిటీ? ఇప్పుడు స్కేలార్ క్వాంటిటీ. కాబట్టి స్పీడ్ ఈజ్ ఆల్సో స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్, స్పీడ్ కి డైరెక్షన్ ఉంటుందా? ఉండదు. డైరెక్షన్ ఉండదు కాబట్టి ఇదేమైంది? స్కేలార్ క్వాంటిటీ అంటారు. స్పీడ్ ఎప్పుడు కానీ స్పీడ్ ఇది పాజిటివ్గా ఉంటుంది లేదా జీరో అవుతుంది. ఓకే, స్పీడ్ అనేది పాజిటివ్ లేదా జీరో అవుతుంది కానీ ఇట్ విల్ నెవర్ బి ఏ నెగిటివ్. నెగిటివ్ మాత్రం కాదు. ఓకే, మనం ఒక బండిలో వెళ్తున్నాం అనుకోండి బైక్లో, అప్పుడు స్పీడోమీటర్లో ఆ నీడిల్ ఇలా రైజ్ అవుతుంది. పాజిటివ్ వైపే కదా రైజ్ అవుతుంది. మళ్ళీ స్పీడ్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది? జీరోకి వచ్చేస్తుంది. అంటే స్పీడ్ జీరో అన్న అవుతుంది లేదా పాజిటివ్ అన్న అవుతుంది కానీ అది నెగిటివ్ లోకి వస్తుందా? నెగిటివ్ రాదు. అంటే స్పీడ్ ఈజ్ either పాజిటివ్ ఆర్ జీరో, బట్ ఇట్ విల్ నెవర్ బి ఏ నెగిటివ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఏది? స్పీడ్. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇదేంటి? ఓవరాల్ డిస్టెన్స్ అన్నట్టు తీసుకుంటాం. అంటే ఒకే స్పీడ్లో వెళ్తూ ఉంటే ఈ ఫార్ములా వాడడానికి యూస్ఫుల్గా ఉంటుంది. డిస్టెన్స్ బై టైం అనేది. కాకపోతే మనం ఎప్పుడు కానీ కొంత డిస్టెన్స్ వరకు ఒక స్పీడ్తో వెళ్తాం, ఇంకొంత డిస్టెన్స్ వరకు ఇంకొంచెం స్పీడ్తో వెళ్తాం, ఇంకొక డిస్టెన్స్ ఇంకొంత స్పీడ్. ఇప్పుడు అవర్ టోటల్ డెస్టినేషన్కి వెళ్ళడానికి మనం ఇప్పుడు ఓవరాల్గా ఎంత స్పీడ్తో వెళ్ళినట్టు తెలుసుకుంటాము? తెలియదు కదా.
ఇప్పుడు త్రూఅవుట్ ద డిస్టెన్స్ ఒకే స్పీడ్తో వెళ్తే అప్పుడు స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా బాగుంది. ఒకే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనేసి. కాకపోతే రియల్ లైఫ్లో మనం ఏమన్నా ఒకే స్పీడ్తో వెళ్తామా? కొంత డిస్టెన్స్ వరకు ఒక స్పీడ్, ఇంకొంత డిస్టెన్స్ వరకు ఇంకొక స్పీడ్, నెక్స్ట్ ఇంకొక స్పీడ్, ఇలా స్పీడ్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు త్రూఅవుట్ అవర్ జర్నీలో వాట్ ఈస్ ద టోటల్ స్పీడ్ అన్నప్పుడు ఏం తీసుకుంటాము? అప్పుడు యావరేజ్ స్పీడ్ని కన్సిడర్ చేస్తాం. ఏం తీసుకుంటాము? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ని ఎలా తీసుకుంటామో చూద్దాం. ఓకేనా? ఇది స్పీడ్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ ఇస్ ద రేషియో ఆఫ్ total distance to the total time. Total distance to the total time taken. So therefore average speed is equals to total distance is equals to total distance by total time. Total distance by total time. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ బాడీ పాయింట్ ఏ దగ్గర ఉంది అంటే t1 టైంలో దాని పొజిషన్ x1 అనుకుంది. ఓకేనా? బాడీ t1 టైంలో x1 పొజిషన్లో ఉంది. అది ఎక్కడికి వెళ్ళింది? t2 టైంలో x2 పొజిషన్కి వెళ్ళింది అనుకుంది. t2 టైంలో x2 పొజిషన్కి. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయినట్టు ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మీటర్స్లో ఉంది అనుకుందాం. బాడీ 10 మీటర్స్లో పోతాను ఇక్కడ ఇనిషియల్గా. ఇక్కడికి వెళ్ళాక 30 మీటర్స్ అయ్యింది అనుకుందాం. అంటే t2 టైంలో 30 మీటర్స్ వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ వెళ్ళినట్టు? 20 మీటర్స్ కదా. అంటే దాన్ని ఎలా రాస్తున్నాము? x2 మైనస్ x1 గా రాస్తున్నాము. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే ఎలా రాస్తున్నాము? x2 మైనస్ x1. కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఈజ్ x2 మైనస్ x1. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ ఒక 5 సెకండ్స్ అనుకున్నాం. ఇక్కడికి వెళ్ళాక టైం ఎంత పట్టింది? ఒక 10 సెకండ్స్ అనుకున్నాం. అంటే ఇప్పుడు ఎంత టైం బట్టి ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 5 సెకండ్స్లో ట్రావెల్ అయి ఉంటుంది. దాన్ని ఎలా రాస్తున్నాము? 10 మైనస్ 5 ఇజ్ ఈక్వల్స్ టు 5. అంటే t2 మైనస్ t1 గా రాస్తాము. టోటల్ టైం ఎంత పట్టినప్పుడు ఇప్పుడు t2 మైనస్ t1 గా రాస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద యావరేజ్ స్పీడ్ ఇజ్ ఈక్వల్స్ టు యావరేజ్ స్పీడ్ ఇజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇప్పుడు ఇదేమవుతుంది? టోటల్ డిస్టెన్స్ అంటే పొజిషన్ ఇక్కడ నుంచి వరకు మారింది. ఇది పొజిషన్స్ కదా ఈ రెండు. చేంజ్ ఇన్ పొజిషన్ ఎలా రాస్తాం అంటే డెల్టా ఎక్స్ గా రాస్తాం. డెల్టా అనే సింబల్ దేనికి? చేంజ్ అవుతా ఉందని మీనింగ్. ఓకే, డెల్టా అనే సింబల్ దేనికి ఉంది? అక్కడ చేంజ్ అవుతా ఉంది. సో డెల్టా ఎక్స్ బై డెల్టా టీ గా రాస్తాం. డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. ఓకేనా? ఏది ఇందాక డ్రా చేస్తేనే ఏ బి అనేది. ఇక్కడ పొజిషన్ x1, ఇక్కడ పొజిషన్ x2, ఇక్కడ టైం t1, ఇక్కడ టైం t2. పొజిషన్ ఇక్కడ నుంచి చేంజ్ అయింది కదా. చేంజ్ ఇన్ పొజిషన్ ఎలా రాసుకున్నాను? డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1. చేంజ్ ఇన్ టైం కానీ చేంజ్ అయింది కదా. చేంజ్ ఇన్ టైం ఇస్ ఈక్వల్ డెల్టా t ఇస్ ఈక్వల్స్ టు t2 మైనస్ t1. అండర్స్టాండ్? ఓకే. సో ఇదే ఫార్ములాని ఇంకొక మెథడ్లో వాడతాం. ఇప్పుడు ఇది డిస్టెన్స్ అనుకున్నాం, ఓవరాల్ టోటల్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ని ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం అనుకున్నాం. అంటే ఇక్కడ s1 డిస్టెన్స్ని t1 టైంలో, s2 డిస్టెన్స్ని t2 టైంలో, s3 డిస్టెన్స్ని t3 టైంలో, అలా అప్ టు sn డిస్టెన్స్ని tn టైంలో ట్రావెల్ అయింది అనుకున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుంది? s1 అనే కొంత డిస్టెన్స్ని t1 టైంలో వెళ్ళింది. మళ్ళీ s2 టైం డిస్టెన్స్ని t2 టైంలో. అంటే ఇక్కడ టైమ్స్ అన్నీ ఒకటే కాదు, ఇక్కడ డిస్టెన్స్లన్నీ ఈక్వల్ కాదు. ఒక్కొక్క డిస్టెన్స్ ఒక్కొక్క టైంలో ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలి మనము? ఓకే, ఇది అర్థమవుతుంది. ఇప్పుడు s1 డిస్టెన్స్ని t1 టైంలో ట్రావెల్ చేయాలి, s2 డిస్టెన్స్ని t2 టైంలో, s3 డిస్టెన్స్ని t3 టైంలో ట్రావెల్ అప్ టు sn పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం అనుకున్నాం. అప్పుడు ఈ త్రూఅవుట్ ద జర్నీలో మనకి ఇప్పుడు స్పీడ్ కావాలంటే, యావరేజ్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలి? వీటన్నిటిని యాడ్ చేస్తాం. ఎట్లా? టోటల్ డిస్టెన్స్ అంటే ఎలా రాసాం ఇందాక? యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ అంటే s1 ప్లస్ s2 ప్లస్ s3 అండ్ సో ఆన్ ప్లస్ sn బై t1
plus t2 plus t3 and plus so on plus tn. So this is about the average speed for different distance traveled by the body in a different times. So this is about average speed. Are you understand or not? మనము ఎక్కువగా వాడుతూ ఉండేది ఏదంటే యావరేజ్ స్పీడ్నే వాడుతూ ఉంటాం. ఎందుకంటే పర్టికులర్గా మనం ఒకే స్పీడ్తో వెళ్తామంటే వెళ్ళం. ఒక్కొక్క డిస్టెన్స్లో ఒక్కొక్క విధంగా వెళ్తుంటాం, ఒక్కొక్క టైంలో వెళ్తాం, ఒక్కొక్క డిస్టెన్స్లో ఒక్కొక్క టైంలో కవర్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఓవరాల్ జర్నీలో మనకి టోటల్ స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం సరిపోదు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమే తీసుకోవాల్సి ఉంటుంది. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ద యావరేజ్ స్పీడ్. ఓకే, యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం x2 - x1 బై t2 - t1. దానికి డయాగ్రామ్ కావాలంటే ఇక్కడ ఇలా చూస్తాం. x1 at t1, x2 t2, delta x is equals to x2 - x1, delta t is equals to t2 - t1. ఓకేనా? అది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఓకే, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో మనకున్న స్పీడ్, మన బాడీకి ఉన్న స్పీడ్నే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాం. ఓకేనా? బైక్లో వెళ్తూ ఉంటాం, సర్టెన్ డిస్టెన్స్కి వెళ్ళాక సర్టెన్ టైంలో సడన్గా మనం అక్కడ ఉన్న స్పీడోమీటర్ను చూస్తే అక్కడ ఎంత రీడింగ్లో ఉంటుందో ఆ నీడిల్లో అది ఏం చెప్తుంది? ఇన్స్టంటేనియస్ స్పీడ్ని చెప్తూ ఉంటుంది. అండర్స్టాండ్? అంటే పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర స్పీడ్ని ఏమంటున్నారు? ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటారు. ఓకే, ద స్పీడ్ అట్ any instant of time is called instantaneous speed. The speed at any instant of time, ఏదో ఒక టైం దగ్గర పర్టికులర్ ఇన్స్టంట్ ఆఫ్ టైం దగ్గర స్పీడ్ ని కావాలి. సో ఇప్పుడు ఇన్స్టంటేనియస్ స్పీడ్ ని ఎలా రాసుకోవాలో చూద్దాం. ఇన్స్టంటేనియస్ స్పీడ్ ని ఎక్కడ రాస్తామంటే therefore instantaneous speed is equals to డెల్టా, దట్ మీన్స్ డెల్టా x బై డెల్టా t గా రాస్తాం అనుకుంటాం. డెల్టా x బై డెల్టా t. ఇన్ కేస్ ఇప్పుడు పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అనుకోండి, దట్ మీన్స్ ఆ టైం అనేది వెరీ వెరీ లెస్ అనుకున్నాం. దట్ మీన్స్ డెల్టా t అప్రోచెస్ టు జీరో. డెల్టా t అనేది అంటే జీరో కాదు, అప్రోచెస్ టు జీరో అంట. ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గరికి వెళ్తున్నాము, ఆ టైం దగ్గరికి వెరీ క్లోజ్ గా వెళ్ళింది, టైం అనేది వెరీ స్మాల్ అవుతుంది. డెల్టా t ఈజ్ అప్రోచెస్ టు జీరో అయినప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం మనము? సో డెల్టా, దట్ మీన్స్ లిమిట్ డెల్టా t టెన్స్ టు జీరో. ఓకేనా? లిమిట్ డెల్టా t టెన్స్ టు జీరో డెల్టా x బై డెల్టా t గా రాస్తాం. ఓకేనా? సో s is equals to dx by dt, యాక్చువల్ గా యావరేజ్ స్పీడ్ అది. ఇప్పుడు ఇన్స్టంటేనియస్ స్పీడ్ కావాలంటే ఇన్ కేస్ ఇఫ్ ద డెల్టా t is approaches to zero, that can be written as a limit delta t tends to zero delta x by delta t. సో దాన్ని ఇక్కడ రాద్దాం, లిమిట్ డెల్టా t tends to zero delta x by delta t. ఇప్పుడు లిమిట్ ఉంది, ఇంకా చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ బాడీ విత్ టైం, ఈ రెండింటిని కలిపి ఎలా రాస్తామంటే డెరైవేటివ్ గా రాస్తాం, dx బై dt గా రాస్తాం. దాన్ని ఎలా రాస్తాము? dx బై dt. అంటే దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఓకే, ఇన్స్టంట్, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర స్పీడ్ ఏమవుతుంది? ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఆ పర్టికులర్ టైం అనేది జీరో కాకుండా if the time is approaches to zero అయితే we are taking a limit value, limit delta t tends to zero into this average speed. Okay, average speed that can be written as a s is equals to dx by dt, రైట్? అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని, ఓకే, దేని ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇన్స్టంటేనియస్ స్పీడ్ కి ఇంకొక విధంగా కూడా డెఫినేషన్ చెప్పొచ్చు. ఎలా చెప్పచ్చు? సో ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లిమిట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్
వెన్ డెల్టా టీ బికమ్స్ జీరో. ఇన్ఫినిటీస్లీ స్మాల్ అంటాం. దాన్ని ఇక్కడ రాస్తాను, అర్థం చేసుకోండి. సో ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్, it is also defined as limit of delta x by delta t అనేది ఏది, యావరేజ్ స్పీడ్ కదా. లిమిట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ when delta t, that means time, delta t becomes infinitesimally స్మాల్. అంటే ఇన్ఫినిటీ వరకు వెరీ వెరీ జీరో, అంటే జీరో దగ్గరికి వెళ్తా ఉంది కానీ జీరో కాదు, అంత స్మాల్గా ఉన్నప్పుడు దట్ మీన్స్ డెల్టా టీ టెంగ్స్ టు జీరో అయినప్పుడు దాని ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని కూడా చెప్తూ ఉంటాం. ఓకేనా, ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, ఎస్ ఇది డిటి ఇటు సైడ్ వస్తుంది అనుకో, ఎస్ ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్స్ టు డిఎక్స్, ఎస్ ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ గా రాసుకోవచ్చు, లేదా ఇలాగైనా పెట్టేయచ్చు. అండర్స్టాండ్? సో ఇది ఏది, ఇన్స్టంటేనియస్ స్పీడ్. క్లియరా? స్పీడ్ అంటే ఏంది, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ బాడీ ఇన్ ఎ యూనిట్ టైం, దట్ ఈస్ కాల్డ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, దట్ ఈస్ యావరేజ్ స్పీడ్. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏంది, ద స్పీడ్ అట్ ఎనీ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెంట్ ఆఫ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్. S is equals to dx by dt. ఓకేనా, S is equals to dx by dt. సో ఈ విధంగా రాసుకుంటూ ఉండొచ్చు. దీని ఇంకా ఇంటిగ్రేషన్ చేసుకుంటూ చేయొచ్చు, అదని వెలాసిటీ దగ్గర చూసుకుంటే అప్పుడు అర్థం తెలుస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. నెక్స్ట్ ఈ స్పీడ్లో కొన్ని అప్లికేషన్స్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్, ఓకే, స్పీడ్లోనే కొన్ని అప్లికేషన్. ఒక బాడీ 2 పొజిషన్స్కి వెళ్ళింది అనుకోండి. ఓకేనా, బాడీ ట్రావెల్ బిట్వీన్ ఏ టు బి. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇట్ ఈస్ ట్రావెల్ విత్ స్పీడ్ v1, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్ విత్ స్పీడ్ v2. ఓకేనా, ఒక బాడీ ఏ నుంచి బికి వెళ్తా ఉంది, ఈ వెళ్ళే టైంలో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ని v1 స్పీడ్ తో కవర్ చేసింది, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ని v2 స్పీడ్ తో కవర్ చేసింది. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఓకేనా, యావరేజ్ స్పీడ్ ఎంతో చూద్దాం. ఇప్పుడు యావరేజ్ స్పీడ్కి మనకు ఫార్ములా తెలియాలి. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాం కదా, ఈ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ని ఫస్ట్ ఫార్ములా రాసుకునేద్దాం. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇది s1 ఇది s2 అనుకుందాం, s1 ప్లస్ s2 బై t1 ప్లస్ t2 ఇది అనుకుందాం. అంటే ఇక్కడ మనకు ఉండేది 2 డిస్టెన్స్లు, ఒక డిస్టెన్స్ ని 2గా డివైడ్ చేసాం కాబట్టి 2 డిస్టెన్స్లు అనేది వచ్చాయి. కాబట్టి s1 ప్లస్ s2 బై t1 ప్లస్ t2 అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ s1 s2 t1 t2ని కనుక్కుందాం. అంటే దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయాలా, యావరేజ్ స్పీడ్ ని కనిపెట్టాలి. యావరేజ్ స్పీడ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడికి ఏ నుంచి, దట్ మీన్స్ ఏ నుంచి బికి మధ్య టోటల్ డిస్టెన్స్ s అనుకుందాం, ఎస్. ఓకేనా, సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఎంత వస్తుంది, ఇంకా s/2 అనేది వస్తుంది. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ s/2. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇది కానీ s/2, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ s/2. అంటే దాని మీనింగ్ s1 is equals to s/2, s2 is equals to s/2. రెండింటిని యాడ్ చేయి, నీకు తిరిగి మళ్ళీ ఇదే వస్తుంది s. ఓకేనా, తిరిగి ఆ రెండింటిని యాడ్ చేస్తే తిరిగి నీకు s వస్తుంది. కాబట్టి సింపుల్ గా ఏం రాయొచ్చు, s1 ప్లస్ s2 is equals to s గా రాసుకోవచ్చు కదా, s గానే రాసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఇంకా విడగొట్టుకున్నాను. ఇప్పుడు అంటే s1 s2 నీకు తెలిసింది. ఇప్పుడు ఇంకేం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, t1 t2 క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా, డిస్టెన్స్ బై టైం. ఇక్కడ స్పీడ్ తెలుసు, ఇంకేముంది డిస్టెన్స్ తెలుసు, నువ్వేం క్యాల్కులేట్ చేయాలి, టైం ని క్యాల్కులేట్ చేసుకుంటాం. అప్పుడు t1 ఇస్ ఈక్వల్స్ టు, t కావాలి అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అనేది వస్తుంది. డిస్టెన్స్ ఏముంది ఇక్కడ, s/2 బై స్పీడ్ v1. డిస్టెన్స్ ఏముంది, s/2, స్పీడ్ v1. అదే విధంగా
T2 is equals to distance S by 2 by speed V2. ఓకేనా? సో S1 S2 తెలుసు, T1 T2 తెలుసు. ఈ రెండింటిని తీసి దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే S1 ఎంత ఉంది? S by 2 ప్లస్ S by 2 బై T1 S by 2 ఇంటూ V1 అంటే ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకో S by 2V1 ప్లస్ S by 2V2 ఇది. ఓకేనా? ఈ 2 డౌన్ వచ్చింది అనుకో 2 ఇంటూ V1 అవుతుంది. ఇప్పుడు సో ఇక్కడ ఇది ఏమవుతుంది? 2S ని కామన్ తీస్తే 1/2 ప్లస్ 1/2 బై ఇక్కడ S ని కామన్ తీస్తే సో 1/2 V1 ప్లస్ S by 2 నే కామన్ తీసేద్దాం. S by 2 ని కామన్ తీస్తే V1 ప్లస్ 1/V2. ఓకే, 1/2 ప్లస్ 1/2 ఏమవుతుంది? 1 అవుతుంది. S గెట్ క్యాన్సల్. దేర్ఫోర్ ఇది 1/1/2 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ V2 ప్లస్ V1 బై V1 ఇంటూ V2 ఎలా వచ్చింది? V1 ప్లస్ V2 బై V1 ఇంటూ V2. Therefore, that is equals to 1 by, so V1 plus V2 by 2 into V1 into V2. 2 into V1 into V2. సో డినామినేటర్లో ఇది మొత్తం టర్మ్ డినామినేటర్. ఈ డినామినేటర్ ఇది ఇంకా డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది న్యూమరేటర్కి వెళ్ళిందంటే ఏమవుతుంది? 2 into V1 into V2 by V1 plus V2. సో దిస్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద బాడీ. అంటే ఒక బాడీ 2 డిస్టెన్స్ అంటే 2 పాయింట్స్ 2 పొజిషన్స్ కి ట్రావెల్ అయింది. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ V1, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ V2 స్పీడ్ తో వెళ్ళింది. అయితే యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? 2 into V1 into V2 by V1 plus V2. ఇది ఫార్ములా. ఓకేనా? అది ఫార్ములా. నెక్స్ట్ ఇంకొకటి. సో వన్స్ అబ్జర్వ్ దిస్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ చూద్దాం. ఇక్కడ బాడీ 2 పాయింట్స్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ట్రావెల్ అవుతుంది. ఓకే, ఏ బాడీ ట్రావెల్ బిట్వీన్ పాయింట్ ఏ టు పాయింట్ బి, పాయింట్ ఏ టు పాయింట్ బి. ఓకేనా? సో వెళ్ళేటప్పుడు V1 స్పీడ్ తో వెళ్ళింది. ఎటు? ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు V1 స్పీడ్ తో వెళ్ళింది. బి నుంచి ఏకి రిటర్న్ వచ్చేసింది. మళ్ళా బి నుంచి ఏకి రిటర్న్ వచ్చేటప్పుడు V2 స్పీడ్ తో వచ్చింది. ఓకే, ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు స్పీడ్ V1, బి నుంచి ఏకి వచ్చేటప్పుడు స్పీడ్ V2. టోటల్ ఇప్పుడు డిస్టెన్స్ ఏమైనట్టు? V1 స్పీడ్ తో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఆ డిస్టెన్స్ ఇక్కడ S1 అనుకో. మళ్ళా బి నుంచి ఇక్కడ ఏకి వస్తుంది కాబట్టి ఆ డిస్టెన్స్ S2 అనుకుందాం. డిస్టెన్స్ ఇంక సేమే కదా, S1 కానీ S2 కానీ సేమ్ డిస్టెన్స్. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఎంత? యావరేజ్ స్పీడ్ ఎంత? అది ఒక బాడీ ఏ నుంచి బికి V1 స్పీడ్ తో వెళ్ళింది, బి నుంచి ఏకి V2 స్పీడ్ తో వస్తుంది. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఓకే, మళ్ళీ ఫార్ములా రాసుకున్నాం. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఉంటే ఇవన్నీ సింప్లిఫై చేయొచ్చు. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు S1 ప్లస్ S2. ఎందుకు రెండే రాస్తున్నాను? మనకి 2 దారిలో ఛాన్స్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి అందుకని 2. T1 ప్లస్ T2. ఓకే, S1 ప్లస్ S2. S1 ఇస్ ఈక్వల్స్ టు SA. టోటల్ డిస్టెన్స్ S అయింది అనుకో, టోటల్ డిస్టెన్స్ ని S అనుకుంటే S1 ఇస్ ఈక్వల్స్ టు SA, S2 ఇస్ ఈక్వల్స్ టు కానీ SA అవుతుంది. కాబట్టి S1 S2 తెలిసింది. S1 ఇస్ ఈక్వల్స్ టు S, S2 ఇస్ ఈక్వల్స్ టు S. నెక్స్ట్ టైం ను కనిపెట్టుకోవాలి. T1 ఇస్ ఈక్వల్స్ టు T1 డిస్టెన్స్ బై టైం కదా. ఓకేనా? స్పీడ్ డిస్టెన్స్ బై టైం. S1 బై టైం, S1 బై స్పీడ్ V1. T2 ఇస్ ఈక్వల్స్ టు S2 బై V2. అంతే కదా. స్పీడ్ ఫార్ములా ఏంది? స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అప్పుడు టైం ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? కాబట్టి T1 ఇస్ ఈక్వల్స్ టు S1 అంటే ఎంత? S బై V1. కాబట్టి T2 S బై V2. వీటిని దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు S1 S ప్లస్ S బై T1 S బై V1 ప్లస్ S బై V2. ఓకే, S ప్లస్ S 2S బై టేక్ S యాజ్ ఏ కామన్ 1 బై V1 ప్లస్ 1 బై V2. ఓకే, 1 బై V2. S గెట్ క్యాన్సల్. 2 బై ఇక్కడ 1 బై V1 ప్లస్ 1 బై V2 అనేది ఉంది. నా క్రాస్ మల్టిప్లై దిస్ 2. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 2 బై
v2 okay v2 plus v1 by v1 into v2. therefore average speed is equals to ఇది న్యూమరేటర్ కి వెళ్తే ఏమవుతుంది 2 into v1 into v2 by v1 plus v2 అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ బాడీ వెన్ ఇట్ ఈస్ ట్రావెల్ బిట్వీన్ 2 పాయింట్స్ విత్ డిఫరెంట్ స్పీడ్స్. ఓకే, ఇట వెళ్ళే v1 స్పీడ్ ఇలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేటప్పుడు v2 స్పీడ్. ఫార్ములా v1 into v2 by v1 plus v2. రైట్, ఓకే, ఇది సాల్వ్. నెక్స్ట్ అప్లికేషన్ ఇది కానీ ఒక బాడీ ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి ట్రావెల్ అవుతాం, ఏ నుంచి బికి ట్రావెల్ అవుతాం అనుకో. ఏ బాడీ ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని v1 స్పీడ్తో t1 టైంలో వెళ్ళింది. ఓకేనా, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ విత్ స్పీడ్ v1 అండ్ టైం t1. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద స్పీడ్ v2 టైం t2తో కవర్ చేసింది, టైము t2తో కవర్ చేసింది. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ ఎంత? మళ్ళీ ఏం చేయాలి? యావరేజ్ స్పీడ్ ఫార్ములా రాయాలి. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు s1 ప్లస్ s2 బై t1 ప్లస్ t2. ఓకేనా, సో టైంలు ఎలాగో వాళ్ళు ఇచ్చేసారు, స్పీడ్ ఇచ్చారు, ఇంకేం కనుక్కోవాలి మనము? డిస్టెన్స్ కనిపెట్టాలి. s1 కావాలి అంటే ఇక్కడికి ఇక్కడికి డిస్టెన్స్ని s1 అనుకున్నాం, ఈ డిస్టెన్స్ s2 అనుకున్నాం. s1 is equals to అంటే స్పీడ్ is equals to డిస్టెన్స్ బై టైం. అప్పుడు డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు మనకి డిస్టెన్స్ కావాలి, స్పీడ్ ఎంత ఉంది? v1 ఇంటూ టైం t1. s2 డిస్టెన్స్, స్పీడ్ v2 ఇంటూ టైం t2. సో t1 t2 ఉన్నాయి, s1 s2 ఉన్నాయి, దీంతో సబ్స్టిట్యూట్ చేయి. therefore s1 v1 ఇంటూ t1, v1 ఇంటూ t1 plus v2 into t2 by t1 plus t2. so this is the average speed. ఓకేనా, దట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. అంటే ఇక్కడ నుంచి హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ని v1 స్పీడ్ తో t1 టైంలో కవర్ చేసింది, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ని v2 స్పీడ్ తో t2 టైంలో కవర్ చేసింది. అయితే టోటల్ జర్నీలో యావరేజ్ స్పీడ్ ఎంత? v1 into t1 plus v2 into t2 by t1 plus t2. అలా కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి, అలా s3 s4 s5 అట్లా ఉన్నాయి అనుకోండి, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా రాయొచ్చు? యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు v1 into t1 plus v2 into t2 plus v3 into t3 plus v4 into t4 and so on by t1 plus t2 plus t3 plus t4 and so on. ఇలా రాసుకుంటూ వెళ్ళచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కండిషన్. రైట్, ఓకే. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. ఇక్కడ సేమ్ ఒక బాడీ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ట్రావెల్ అవుతాం. ఏ బాడీ ట్రావెల్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. హాఫ్ ఆఫ్ ద టైమ్, నాట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, హాఫ్ ఆఫ్ ద టైంలో అంటే ఇక్కడ వరకు అనుకుందాం, హాఫ్ ఆఫ్ ద టైమ్ నాట్ డిస్టెన్స్. ఓకేనా, సో టోటల్ టైం ఇక్కడ నుంచి వరకు వెళ్ళడానికి టోటల్ టైం టీ పట్టింది అనుకుందాం, టీ సెకండ్స్. హాఫ్ ఆఫ్ ద టైంలో అంటే t/2, t1 is equals to t/2 టైంలో ఎంత స్పీడ్తో వెళ్ళింది? v1 స్పీడ్తో వెళ్ళింది హాఫ్ ఆఫ్ ద టైం. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద టైంలో ఎంత స్పీడ్? v2 స్పీడ్తో కవర్ చేసింది. ఓకేనా, హాఫ్ ఆఫ్ ద టైంలో v1 స్పీడ్తో వెళ్తుంది, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద స్పీడ్లో v2 టైంతో వెళ్తుంది. అంటే హాఫ్ టైంకి కొంత డిస్టెన్స్, నెక్స్ట్ హాఫ్ టైం కొంత డిస్టెన్స్, డిఫరెంట్ స్పీడ్తో కవర్ చేస్తాను. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ ఎంత? ఓకేనా, యావరేజ్ స్పీడ్ ఎంతో తెలుసుకుందాం. సేమ్ మళ్ళీ ఏం చేయాలి? యావరేజ్ స్పీడ్ ఫార్ములా రాసుకోవాలి. s1 ప్లస్ s2 బై t1 ప్లస్ t2. ఓకే, టైంలు ఏమో ఇచ్చేస్తారు t/2. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? s1 s2 కనిపెట్టుకోవాలి. s1 అంటే డిస్టెన్సే కదా అవి, కాబట్టి s1 is equals to distance, speed into time. Speed v1 into t/2, s2 v2 into t/2, that is equals to v1 into t/2, that is equals to v2 into t/2. Right, okay, that is equals to s1 v1 into t/2
ప్లస్ v2 ఇంటూ టీ బై టూ బై t1 ఏముంది టీ బై టూ ప్లస్ టీ బై టూ. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూస్ దీంతో ఇక్కడ టీ బై టూ, ఇక్కడ టీ బై టూ, ఇక్కడ టీ బై టూ, అన్నింటిలో టీ బై టూస్ ఉన్నాయి. ఇక్కడ టీ బై టూని కామన్ తీస్తే v1 ప్లస్ v2 వస్తుంది. ఇక్కడ టీ బై టూని కామన్ తీస్తే 1 ప్లస్ 1 వస్తుంది. టీ బై టూ క్యాన్సిల్. v1 ప్లస్ v2 బై 2 ఈజ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ పార్టికల్. ఎంత వచ్చింది? v1 ప్లస్ v2 బై 2 ఈజ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద పార్టికల్. ఓకేనా? ఎప్పుడు ఏ కండిషన్లో ఈ ఫార్ములా? హాఫ్ ఆఫ్ ద టైంలో v1 స్పీడ్, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద టైంలో v2 స్పీడ్తో వెళ్తే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అంటే v1 ప్లస్ v2 బై 2. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద యావరేజ్ స్పీడ్. అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ వెలాసిటీ గురించి చూద్దాం. దట్ విల్ బి సీన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండర్స్టాండ్? ఓకే, థ్యాంక్ యూ.